ఫీల్ అవ్వకరా, ఫ్రీగా బస్సులో వెళ్ళే ఐడియా చెప్పనా? ఏంటది? బిజినెస్ చేసేవాడిని, బాగా లాస్ వచ్చి ఇలా పేదవాళ్ళ మిగిలిపోయాను. ఇలా పేదవాడిగానా? ఇంతకీ మీ శ్రీమతి గారు ఏం చేస్తుంటారు? నా కష్టాలు పంచుకుంటూ ఉంటుంది. ఎక్స్ట్రా చేయకుండా సూటిగా చెప్పు. 4 ఏళ్లలో పాచి పని చేస్తూ ఉంటుందండి. ఏవండి, పిల్లాడొచ్చే టైం అయింది. ఇవాళ లంచ్కి బిర్యానీ చేయనా? చెయ్యవే, దానికి నన్ను ఎందుకు అడగడం? బాస్మతి రైస్ తీసుకొస్తారని. బాస్మతియా? మత్తుండే మాట్లాడుతున్నావా? ఏ నార్మల్ బియ్యంతో చేస్తే బిర్యానీ కాకుండా పోతుందా? ఆ, ఎంతవో ఖర్చులు నువ్వుని. అది కాదండి, బాబు ఆశపడ్డాడు. ఆడికే కష్టపడి సంపాదించి పెట్టే నానున్నాడు, అడిగింది వండి పెట్టి అమ్మ ఉంది. అందుకే ఆడికి ఎలాంటి ఆశలు పుట్టుకొస్తున్నాయి. కష్టపడా? అసలు మీరు ఏం కష్టపడి సంపాదించారని? కష్టపడటం అంటే రోజు ఆఫీస్కి వెళ్ళి గొడ్లో పనిచేయడం కాదు. ఏమీ లేని వాళ్ళగా డాక్యుమెంట్స్ అన్ని తారుమారు చేసి రేషన్ కార్డు సంపాదించడం కూడా చాలా కష్టం. సర్లేండి, మామూలు బియ్యంతోనే బిర్యానీ చేస్తాను. డబ్బులని తగలబెట్టుకుంటాం ఏంటి, దాచిపెట్టుకుంటాం. ఇంతకీ ఆడాడి? నాకేం తెలుసు? అన్నీ మీకు అనుకూలంగా జరుగుతున్నాయి. గవర్నమెంట్ కూడా మీకే ఫ్రీ బస్సులు ఇస్తుంది. మేము చూడు ఇరికిరికి పోతున్నాం. ఫీల్ అవ్వకరా, ఫ్రీగా బస్సులో వెళ్ళే ఐడియా చెప్పనా? ఏంటది? ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అధికారంలోకి రాగానే పేద ప్రజలకు ఉపయోగపడే కొన్ని పథకాలను అమల్లోకి తెచ్చింది కొత్త గవర్నమెంట్. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా చాలా మంది డబ్బున్న వాళ్ళు అడ్డగోలుగా లంచాలు ఇచ్చి పేద ప్రజలకు పథకాలు అందకుండా వీలే వాడుకుంటున్నారని ఒక విమర్శ వినిపిస్తుంది. ఈ విషయంపై చర్చించిన ప్రోగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి పరులలో రైళ్లు చేయాలని చెప్పి నిజాయితీ గల ఆఫీసర్ని నియమించినట్టు సమాచారం. నిజాయితీయా? ఈ రోజుల్లో ఎవడున్నాడు నిజాయితీ ఆఫీసర్లో? తొక్క. చెప్పండి, ఏం కావాలి? మీ 10 నిమిషాలు టైం కావాలి. 10 నిమిషాలు టైం కావాలా? ఎందుకు? Q&A అనుకోండి. Q&Aనా? అంటే ఇంటర్వ్యూ టైపా? గిఫ్ట్ టెంపర్లు ఇస్తారా? హ్యాంపర్లు ఇవ్వడానికి ఇది కాఫీ విత్ కరణ్ కాదండి, ఇంట్రాగేషన్ విత్ ఇన్స్పెక్టర్ రవి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పొద్దున్నే 3 ఉంటాం, మధ్యాహ్నం మా ఆవిడ ఒక్కతే ఉంటుంది. అప్పుడప్పుడు గెస్ట్లు వచ్చి వెళ్తూ ఉంటారు. ఇలా తిక్కమక్క కాకుండా తిన్నగా చెప్పండి. 3 ఉంటాం. నేను నగేష్, మా ఆవిడ లక్ష్మి, మా బాబు టోనీ. ఏం చేస్తుంటారు? బిజినెస్. అలా ఆపేశారేంటి? బిజినెస్ చేసేవాడిని, బాగా లాస్ వచ్చి ఇలా పేదవాళ్ళ మిగిలిపోయాను. ఇలా పేదవాడిగానా? అమ్మని అమ్మ కనిపెట్టేసినట్టున్నాడు. హలో, మీరు ఇల్లు చూసి పొరబడుతున్నట్టున్నారు. ఇది రెంట్ హౌస్, మా బాబాయ్ది. బాబాయ్దా? మీ బాబాయ్ ఎక్కడ ఉంటాడు? మా బాబాయ్ ఇక్కడ మూసాపేటలో ఉంటాడు. ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఇలా సొంత ఇల్లుని అద్దెల్లు అని చెప్తున్నారా? అయ్యో చచ్చా, మీరు భలేవరే. సొంత ఇల్లు ఉండాలా కానీ ఎంత ట్యాక్స్ కడతాను కానీ రెడీ అండి మేము. అబ్బో. నమస్తే అండి. ఈవిడే సార్ మా శ్రీమతి లక్ష్మి. నమస్కారం శ్రీమతి గారు. శ్రీమతి నాకు. మరి నాకు? మీకేం కావాలో చెప్పండి. టీ, కాఫీ, బూస్ట్, హార్లిక్స్ ఏమైనా తీసుకురావాలా? పేద కుటుంబమా? పేద కుటుంబంలో తాగడానికి గంజి నీళ్ళు కూడా ఉండవు. మీరేమ్రా అంటే గెస్ట్లకి కాఫీ నుంచి బూస్ట్ వరకు మెనూ ఇస్తున్నారు. మెనూ మాత్రమే ఇస్తాం. అంటే పైకి బరిస్తా కాఫీ షాప్ లాగా అన్ని ఐటమ్స్ చెప్పినా భరించలే. నిజం ఏంటంటే మీరు ఏమీ వద్దు అనుకోవాలని మేము అనుకుంటూ ఉంటాం. ఏం మాట్లాడుతున్నారండి? లక్ష్మి, ఎంత మన ఇంటికి ఇన్స్పెక్టర్ రవి గారు రేడికి వస్తే మాత్రం ఇంత డబ్బున్నోళ్ళో చూపించుకోవడం అవసరమా? పైన ఇస్త్రీ చొక్కా చూసి మోసపోయి టైప్ అనుకున్నావు. ఈయన లోపల చినిగిపోయిన పని చూసి కనిపెట్టేయగలడు. చా, మీరు ఎప్పుడు ఇంతే అండి. ఒక్కప్పుడైనా డబ్బున్న వల్ల గడుపుదామంటే అసలు ఉన్నెవరేంటి? శ్రీమతి గారు బాగా షార్ప్. అన్నయ్య గారు, మంచినీళ్ళు ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దమ్మా. ఇంతకీ మీ శ్రీమతి గారు ఏం చేస్తుంటారు? నా కష్టాలు పంచుకుంటూ ఉంటుంది. ఎక్స్ట్రా చేయకుండా
సూటిగా చెప్పు. 4 నెలల్లో పాచి పని చేస్తూ ఉంటుందండి. అన్నయ్య గారు మీ ఇంట్లో కూడా పని మనిషి కావాలా చెప్పండి చేస్తాను. పని మనిషా? కిచెన్ ఎక్కడా? కిచెనా? అక్కడ సార్. ఏంటండి ఇదంతా? చెప్తాను పద. రండి సార్ కిచెన్. ఫ్రిడ్జ్ ఇక్కడ, ఫ్రిడ్జ్ హాల్లో ఏసీ. అది ఇల్లు రెంట్కి తీసుకున్నప్పుడు నుంచి ఏసీలు ఫ్రిడ్జ్లు ఉన్నాయి సార్. అవి ఉంటే కరెంటు బిల్లు పెరుగుతుందో చెప్పండి. ఆన్లో ఉంటే పెరుగుతాయి కానీ ఏసీ ఎండాకాలం మొత్తం 4 రోజులు వేసుకుంటాం. ఫ్రిడ్జ్ రోజుకు 4 గంటలే వేసుకుంటాం. ఏదో మా కోసం పెట్టిన గృహ విద్యుత్ పథకం ప్రకారం 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి 400 యూనిట్లు వేస్ట్ చేయగలమా చెప్పండి? ఏమే అన్నట్టు మర్చిపోయాను, ఈ రోజు 4 గంటల కోట అయిపోయింది. ఫ్రిడ్జ్ ఆపే రా. ఏమండి వంకాయలు కుళ్ళిపోతాయండి. ఇంకో 4 గంటలు వేయనివ్వండి ప్లీజ్ అండి. పిచ్చిదానా, నాకు మాత్రం 4 గంటలు వేయాలని లేదనుకున్నావా? 40 రూపాయలు వంకాయల కోసం చూసుకుంటే 400 రూపాయలు కరెంటు బిల్లు ఎవరు కడతారు? మీరు యాక్టింగ్ చేస్తున్నారు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారో అర్థం కావట్లేదురా అయ్యా. సంథింగ్ ఈస్ కుకింగ్. దొరికిపోతామా? ఇంతకీ గ్యాస్ బిల్ ఎంత కడుతున్నారు? గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల ఫ్రీగానే వస్తుంది సార్. అదేంటి, అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కదా వచ్చేది. భలే కామెడీ చేస్తున్నారు సార్ మీరు. రేషన్ కార్డు మాలాంటి పేదవాళ్ళు కాకుండా మీలాంటి డబ్బున్న వాళ్ళకి ఇస్తారా? ఇంతకీ ఏముండరు? బిర్యానీ. బిర్యానీ? అవును సార్, బిర్యానీ. రోజు గతి లేక గొడ్డుకారు ముద్దలు తినలేక పైనుంచి కంట్లోంచి నీళ్లు, కింద పైల్స్ నుంచి రక్తం కారిపోతుంది సార్. అందుకని బిర్యానీ వండుకున్నారా? అయ్యో బిర్యానీ అంటే దమ్ బిర్యానీ అనుకోకండి. బాస్మతి బియ్యం కూడా కాదు, కంట్రోల్ బియ్యం. శ్రీమతి నో బాస్మతి? వై? ఈ నేషన్ రేషన్ లో బాసుమతి లేదు కదా సార్. లేదు. అన్నయ్య గారు మేమంటే పేదవాళ్ళం, ఏదో గొడ్డు కారం తినేవాళ్ళం. మీరు బాగా డబ్బున్నోళ్ళు కదా, బిర్యానీ ఏమైనా? వద్దమ్మా. ఇదే లివింగ్ రూమ్ సార్. ఇంతకీ దీనికి రెంట్ ఎంత కడుతున్నారు? మా అలాంటి వాళ్ళు ఎంత కడతాం సార్? 2000. 2000? అవును సార్. ఇంటికి 2000 అంటే ఎవరండి ఇచ్చింది? బయట వాళ్ళు ఎందుకు ఇస్తారు సార్? మా బాబాయ్ కాబట్టి ఇచ్చాడు. అది కూడా రెంట్ కట్టడం కొంచెం లేట్ అయితే మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాం. బయట వాళ్ళకి ఇస్తే మాకు 8000 వస్తుంది, మీకు ఇస్తే మాకే వస్తుంది చిల్లర తప్ప అని ఏడిపిస్తుంటారండి. ఇంత అవమానం పడే బదులు బయట ఒక చిన్న ఇల్లు తీసుకోవచ్చు కదా. అందుకే కదా అమ్మ ఇల్లు పథకం కింద చిన్న ఇల్లు అప్లై చేసాం. ఓహో, అది కూడా అప్లై చేశారమ్మా? సొంతిల్లు కూడా లేని నాలాంటి పేదరాలు కాకుండా హద్దాల మేరలో ఉండే మీలాంటి వాళ్ళు అప్లై చేస్తారు అన్నయ్య గారు చెప్పండి. ఇప్పటికైనా మమ్మల్ని నమ్ముతారా సార్, లేదా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూపించమంటారా? మిమ్మల్ని నమ్మబుద్ధి కావట్లేదురా. ఒక్క స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికితే చాలు, అల్లాడిస్తా. ఎన్ని మా దగ్గర టైం వేస్ట్ చెప్పండి. చేయకండి సార్. వెళ్ళండి, బయటికి వెళ్ళి మా దాకా పథకాలు రాకుండా ఆప్ చేస్తున్న వాళ్ళు శిక్షించండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. మో బిర్యానీ ఉండవా? తానియా బేగం రా. తానియా బేగమా? తానియా బేగం ఎవరు? అదే నేను అడిగేది, తానియా బేగం ఎవరు? తానియా బేగం మన ఇంటికి ఇన్స్పెక్టర్ రవి గారు రైడ్కి వచ్చారు. నమస్తే బోలో బేటీ. రైటా, జస్ట్ మిస్ దొరికేవాడిని. ఇప్పుడు ఇస్తా చూడు. ఈ అమ్మాయి ఎవరు? నా కూతురు తానియా బేగం. తానియా బేగం. మీకు పొద్దున ఒక కొడుకున్నాడు, వాడి పేరు టోనీ అని చెప్పారు కదండి. మధ్యలో ఈ అమ్మాయి పేరు తానియా బేగం అంటున్నారు. అసలు అవుట్ ఆఫ్ సిలబస్ ఈ ముస్లిం అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందండి? చెప్పండి. చెప్తా. నాకు అయ్యో పుట్టిన దేవుడా. కొడుకు టోనీ, దత్తత కూతురు తానియా బేగం. मेरी प्यारी बेटी
నాకెక్కడో తేడా కొడుతుంది. కొంచెం మీ గురకా తీసి చూపించరా? అందరి ముందు బుర్కా తీయమంటారా? తెరకు శరం నహీ హై క్యా? జస్ట్ ఫోటో వెరిఫికేషన్ కోసం మొహం చూపిస్తా, ఫోటో తీసుకొని వెళ్ళిపోతాను. కావాలంటే ఆధార్ కార్డు ఇస్తా చూసుకో. అంటే జలుబు చేసింది అందుకే గొంతు మారింది. అమ్మా జాన్, ఈ రోజు కాలేజీలో అందరూ నాది గొంతు విని అబ్బాయి అనుకున్నారు తెలుసా? కావాలంటే ఆధార్ కార్డు ఇస్తా చూసుకోండి, నాది అమ్మాయి. ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్ రైట్ నౌ. అయ్యో దొరికిపోయాడే. రేయ్, అమ్మాయి గెటప్ వేసుకున్నావేంద్రా? అంటే నాది బేగం పెట్టారు. అంటే డైలీ బేగంపేట నుంచి ఇక్కడ క్యాబ్ డబ్బులు బొక్క అని అమ్మాయిది బస్ ఫ్రీ కదా, అందుకే పేక్ ఐడి కార్డు వేసుకుని వెళ్ళిపోతున్నా. బేగంపేట నుంచి అమీర్పేట పోవడానికి బేగం అయ్యేవారా? అసలు బేగంపేటలో నీకే పని? ఏం జాబ్ చేస్తున్నావు? జాబా? నేనెందుకు జాబ్ చేస్తా? మరి కుదురు చెప్పకు. చెప్పరా తానియా బేగం. అంటే నిరుద్యోగుల స్కీమ్ కింద గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి 2500 ఇస్తుంది కదా, ఇంకా జాబ్ ఎందుకు బొక్క? ఏం ఫ్యామిలీరా మీది? సొంత ఇల్లుని రెంటిల్లు అంటున్నారు, సొంత కొడుకుని తానియా బేగం అంటున్నారు. అడ్డగోలుగా రేషన్ కార్డు సంపాదించి వేరే ఏమి సంపాదించకుండా ఆరాంసే కూర్చుంటున్నారా? అసలు మిమ్మల్ని ఏం చేయాలరా? సార్ ఇవేం మాకు కొత్త ఏం కాదు, మీకు ఎంత కావాలో చెప్తే. రేయ్, ఎంతో మంది లంచాలు తీసుకుంటూ స్కాములు చేస్తున్నారనేరా నాలాంటి హానెస్ట్ ఆఫీసర్ని దించింది. అలాంటిది నాకే లంచం ఇస్తానంటారా? ఇంకా మీ అందరూ చెంచలు కూడా జైలుకేరా. అక్కడ మీకు చెప్పకూడదు తిని బతకాలి. చెప్పకూడా? చెప్పకూడా? టైం టు టైం పెడతారు కదా. అన్నయ్య గారు అక్కడ పెట్టే ఫుడ్ కి ఎక్స్ట్రా ఛార్జ్ ఉండదు కదండి? వారానికి ఎన్నిసార్లు పెడతారు బిర్యానీ? కొంచెం గుడ్డు. రేయ్, నిన్ను!